హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించి నంబర్ సిస్టమ్ టాపిక్, మీకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి వచ్చాయో అవి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పటికే మీకు ఒక 3-4 వీడియోస్ అయిపోయినాయి. అండ్ ఇప్పటివరకు కొన్ని మైక్ ఇష్యూస్ లాంటివి ఉండడం వల్ల మీకు కొన్ని కంటిన్యూస్గా వీడియోస్ అందట్లేదు. ఇప్పటి నుండి దాదాపుగా మీకు కంటిన్యూస్గా వీడియోస్ వచ్చేటట్టు ట్రై చేస్తాను నేను. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే యూనిట్ డిజిట్. అంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే లైన్కి ఒక 50-60 క్వశ్చన్స్ తీసుకొని అలా చెప్పేదానికన్నా ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని అండ్ అన్ని ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా సెగ్రిగేట్ చేసి పీపీటీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందువల్ల డిలే అవుతుంది మనకి. సో మీరు కనుక చూస్తే నేను ఇప్పటివరకు ఇచ్చిన వీడియోస్ కూడా టాపిక్ వైజ్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే మీకు యూనిట్ డిజిట్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఏముంది ఫస్ట్ క్వశ్చన్లో? 1 2 3 4 1 2 3 4 పవర్ 102 ప్లస్ 1 2 3 4 పవర్ 103 యొక్క యూనిట్ డిజిట్ ఎంతో చెప్పాలి. మీకు 4 టు ది లాస్ట్లో కనుక 4 ఉందనుకోండి, మీకు యూనిట్ డిజిట్ చెప్పడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 టు ది పవర్ ఆఫ్ 4 పవర్లో కనుక మీకు ఆడ్ ఉందనుకోండి, యూనిట్ డిజిట్ మీకు 4 వస్తుంది. యూనిట్ డిజిట్ 4కి పవర్లో కనుక ఈవెన్ ఉందనుకోండి, మీకు యూనిట్ డిజిట్ 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 టు ది పవర్ ఆఫ్ 1 ఆడ్ 4 స్క్వేర్ 16 6. సో ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ మీకు ఈవెన్ ఉంది కాబట్టి ఈవెన్ ఉంటే మీకు ఏం రావాలి? 6 రావాలి ఇక్కడ. ఓకే, ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ ఉంటే ఏం రావాలి? 4 రావాలి. సో 6 + 4 ఎంత అవుతుంది మీకు? యూనిట్ డిజిట్ 0 అవుతుంది. యూనిట్ డిజిట్ మనకి ఏమవుతుంది? 0. ఆప్షన్ సి. అయితే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీకు ఈ క్వశ్చన్ వచ్చింది కదా, ఈ క్వశ్చన్ నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాము? 4 టు ది పవర్ ఆఫ్లో ఎప్పుడన్నా ఒక ఆడ్ ఈవెన్ కనిపించింది అనుకోండి, మీకు యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా 0 వస్తుంది. అంటే మీకు ఎప్పుడన్నా ఎగ్జామ్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనుకోండి, 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ ప్లస్ 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ ఈజ్ ఆల్వేస్. అంటే మీకు నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తా చూడండి. క్వశ్చన్ ఏ రకంగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, ఇఫ్ దెర్ ఆర్ 2 నంబర్స్, వాటి యొక్క 4 టు ది పవర్ ఆఫ్ ఒకదానికి 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ ఉంది, ఇంకో దానికి 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు యూనిట్ డిజిట్ 0 వస్తుంది. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. కరెక్టా కాదంటే ఎస్, ట్రూ. ఎందుకంటే మీకు 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ చేసినప్పుడు మీకు 6 వస్తుంది, 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ చేసినప్పుడు 4 వస్తుంది. 6 + 4 అంటే 10, యూనిట్ డిజిట్ 0. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఈ క్వశ్చన్ తోటే కాదండి, ఈ క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ అయిపోయిందంటే కాదు, ఈ క్వశ్చన్ నుండి మీరు ఏం నేర్చుకోగలుగుతారు, ఈ క్వశ్చన్ని మీరు ఫ్యూచర్లో ఎలా అప్లై చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలా అడగవచ్చు మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా, మీరు ఒక్కసారి ఎప్పుడు కూడా చూడండి, మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయి ఇంకా మొత్తం పెన్ను పేపర్ పెట్టి రాయడం కనుక చేశారనుకోండి, మీకు టైం వేస్ట్. ఎగ్జామ్లో ఒక టాపర్ చేసే విధానం అది కాదు. ఎగ్జామ్లో టాపర్స్ ఏ రకంగా చేస్తారంటే, చూడండి, మీకు ఎప్పుడు కూడా 5 టు ది పవర్ ఆఫ్ 8 తీసుకున్నా కూడా మీకు 5 వస్తుందండి. అంతే కదా, 5 టు ది పవర్ ఆఫ్ 8 తీసుకున్నా 5 వస్తుంది. ఇక్కడ 4 అనేది ఒక ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ పవర్ మీరు ఏది తీసుకున్నా కూడా ఒక ఈవెన్ నెంబరే వస్తుంది. మీరు 5కి ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎప్పుడు కూడా ఏమవుతుంది? 10 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఏం కావాలి? మీకు ఖచ్చితంగా 0నే కావాలి. ఇంకా దీని గురించి ఆలోచించద్దు. 4 టు ది పవర్ ఆఫ్ ఈవెనా, 4 టు ది పవర్ ఆఫ్ ఆడ్ అని కూడా ఆలోచించదు. ఇప్పుడు నేను ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పినప్పుడు 4 టు ది పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? అంటే ఇప్పుడు మీ దాంట్లో అట్లీస్ట్ కొంతమంది అయినా ఈ క్వశ్చన్ని ఈ రకంగా అటెంప్ట్ చేస్తారేమో చూడండి ఒకసారి. ఇప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ 32 ఉంది. 32ని మీరు 4తో డివైడ్ చేస్తారు. 4తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 4కి ఎంత యూనిట్ డిజిట్? 1. ఓకే, ఇప్పుడు 4 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉంది. 4కి ఈవెన్ నెంబర్ వస్తే మీకు ఏమొస్తుంది? 6 వస్తుంది. అంటే ఇంటూ 6. ఓకే, ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ ఏమొచ్చినా మీకు 5 వస్తుంది. అంటే 5 6 ఎంత? 30. 30 అంటే మీకు యూనిట్ డిజిట్ ఏం రావాలి? 30 అంటే యూనిట్ డిజిట్ 0 రావాలి. ఒకవేళ మీరు కనుక ఇది ఎగ్జామ్లో చేస్తే మీకు 20 సెకండ్స్ 25 సెకండ్స్లో అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. నేను ఏమంటే మీకు ఒక మెథడ్ వచ్చింది అనుకోండి, దాన్నే చూసుకుంటూ వెళ్ళి నేను మొత్తం చేస్తానంటే కష్టం. మీరు చూస్తే అర్థమైపోతుంది కదా, 5 టు ది పవర్ ఆఫ్ ఏదైనా 5 వస్తుంది, 4 అనేది ఒక ఈవెన్ నెంబర్ ఉంది, ఈవెన్ పవర్ ఎంత చేసినా ఈవెన్ వస్తుంది. 5 ఇంటూ ఒక ఈవెన్ నెంబర్ 0 ఇస్తుంది ఎప్పుడు కూడా మీకు. క్లియరా? ఈ రకంగా పెట్టేసేయాలి తప్పితే మీరు పెన్ను పేపర్ వాడద్దు. మనకి ఎగ్జామ్లో ఈవెన్ 15-20 సెకండ్స్ ఆల్సో ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది, 2 టు ది పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది. రెండింటి యొక్క డిఫరెన్స్కి యూనిట్ డిజిట్ చెప్పాలి. ఏముందో చూద్దాం ఒకసారి. మీకు 3 టు ది పవర్ ఆఫ్
యూనిట్ డిజిట్కి సైక్లిసిటీ ఏముంటుంది మనకి 4 కదా. పవర్లో 4 తర్వాత ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు 36ని అంటే ఇప్పుడు 1373 పవర్ 36 ఉందా, మైనస్ 1442 పవర్ 20. సైక్లిసిటీ 4 కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తారు, ఈ నెంబర్ని కూడా 4తో డివైడ్ చేస్తే రెండు 4తో డివైడ్ అవుతున్నాయా? అవుతుంది. 4తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తుంది అనుకోండి, అంటే రిమైండర్ 0 వస్తుందంటే 4తో డివైడ్ అయినట్టే కదా. అప్పుడు దీని యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే మీకు 3⁴ ఏముంటుందో ఇక్కడ లాస్ట్లో 2 ఉంది కదా, 2⁴. ఒకవేళ రిమైండర్ కనుక 1 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 ఉంది అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అప్పుడు 3⁵. ఇక్కడ 19 ఉందనుకోండి, 2⁵. ఇలా వస్తాయి మీకు. సో 3⁴ అంటే 81, 1, 2⁴ అంటే ఎంత? 2³ అంటే 8, 16 కదా. సో మీకు 1 - 6 చేయడానికి రాదు, అంటే ఇక్కడ ఏదో క్యారీ తీసుకుంటాం మనం. 11 - 6 ఎంత? 5 అనేది మనకి రైట్ ఆన్సర్. 5 రైట్ ఆన్సర్ మనకి. క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను మీకు ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లో అడిగారు కూడా రాస్తున్నాను ఇక్కడ. అంటే మీకు ఒక మోటివేషన్ అన్నట్టు, ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయని అర్థం కావడానికి మీకు. నెక్స్ట్ చూడండి, 4th క్వశ్చన్. ఫైండ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ 124 పవర్ n 124 పవర్ n+1. చూడండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే డిస్కస్ చేశాను కదా. మీకు ఒక 4⁴లో ఈవెన్ ఉండి 4⁴లో ఆడ్ ఉండి రెండింటిని కనుక యాడ్ చేసి యూనిట్ డిజిట్ 0 వస్తుంది కదా. చూడండి, 124 పవర్ n ప్లస్ 124 పవర్ n+1, ఈ రెండు మీకు ఏంది? కన్సిక్యూటివ్ నెంబర్సే కదా. n+1 కన్సిక్యూటివ్ నెంబర్సేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడ్ అయింది అనుకోండి, ఇది ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. ఇది ఈవెన్ అవుందనుకోండి, ఇది ఏమవుతుంది? ఆడ్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ మీకు ఏం రావాలి? 0 రావాలి, అంతేనా? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? చూడండి, ప్రోడక్ట్లో ఒక ఈవెన్ నెంబర్ అయితే ఉంది, 92 అనేది ఒక ఈవెన్ నెంబర్, అంతేనా? ఇంటూ మధ్యలో మీకు ఎక్కడ కూడా 95 అనేది ఒకటి వస్తుంది కదా, 95. సో 95 అంటే ఇక్కడ 5 ఉంది. 5 ఇంటూ ఈవెన్ చేస్తే ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ 0 వస్తుంది, రైట్? ఇవ్వండి, మీకు జస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో యూనిట్ డిజిట్కి సంబంధించింది ఈ 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను మీకు ఇవి ఎక్కడి నుండి తీసుకున్నా అంటే, మీకు బయట కూడా ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించింది ఒక 10-15,000 ఇప్పుడు మీకు సంథింగ్ ఒక బుక్ ఉంది, వైటీ అని సంథింగ్ ఏదో ఉంది, దాంట్లో మీకు అరౌండ్ 15,000 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్గా అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు. ఆర్ఆర్బి ఎగ్జామ్లో వచ్చినవి 15,000 క్వశ్చన్స్ ఉన్నాయంటే, దాంట్లో యూనిట్ డిజిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో నేను తీసుకునేవి. నాకు అక్కడ 5 మాత్రమే కనిపించినాయి. ఆ 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, రైట్ అండి? థ్యాంక్ యూ సో మచ్.